నేపాల్ జల ప్రళయంపై అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. బాధితులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్ లో ఆచూకీ లేకుండా పోయిన తెలుగు యాత్రికుల కోసం తెలుగు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. తిరుపతి, విశాఖపట్నం నుంచి వెళ్లిన యాత్రికులు సురక్షితంగా ఉండగా కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ లభించలేదు. సరోవర్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర శాస్త్రి కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనారోగ్య కారణాలతో చైనా పరిధిలోని డార్చింగ్ ప్రాంతంలోనే వారు చిక్కుకుపోయారు. తిరుపతి సైన్ ఇన్ హాలిడేస్ ట్రావెల్ నుంచి వెళ్లిన 28 మంది యాత్రికులకు వీసా రావడం ఆలస్యం కావడంతో కాట్మండ్ హోటల్లోనే 3 రోజులున్నారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల వారితో కలిపి 51 మందికి గ్రూప్ వీసా రావడంతో బస్సులో బయలుదేరి మధ్యలో ఓ చోట టీ కోసం ఆగారు. అదే సమయంలో ఫ్లడ్పై ముందున్నవారు హెచ్చరించడంతో బస్ డ్రైవర్ అప్రమత్తమై కొండ ప్రాంతానికి చేర్చడంతో తాము బయటపడ్డట్లు ఏపీ వాసులు తెలిపారు. తమ ముందు వెళ్లిన 2 బస్సులు కొట్టుకుపోయాయన్నారు. ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి ఈ త్రిశూల్ అనేది ఉందో దానికి ముందు మేము ఒక 100 మీటర్స్ ముందు మేము బస్సులో ఆగి ఉన్నాము. మాకు ఎదురుగా వస్తున్నటువంటి టెంపో డ్రైవరు ఫ్లడ్స్ వస్తున్నాయి, మీరు ఇమీడియట్లీ బస్సు టర్న్ చేయమని చెప్పగానే మా బస్సు డ్రైవర్ ఇమీడియట్లీ బస్సును తిప్పి వెనక్కి తీసుకొచ్చి, ఆయనకి అనుభవం ఉన్న డ్రైవర్ కాబట్టి ఆ ప్రాంతం నుండి ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి మమ్మల్ని సురక్షితంగా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ వరద ముంపు నుంచి మేము త్రుటిలో తప్పించుకున్నాం. ప్రస్తుతం మేము అందరం కూడా సేఫ్గానే ఉన్నాం. అటు హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లిన సుమారు 140 మంది పర్యాటకుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులో తీవ్ర ఆందోళన నెలకొంది. నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి గల్లంతయ్యారు. బుధవారం నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నేపాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. తమ గ్రూప్లో ఉన్న 31 మంది సురక్షితంగా ఉన్నామన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశాయి.